నమస్తే, వెల్కమ్ టు లియో. రేపు ఉదయం 10:30 వైఎస్ జగన్ వల్లభనేని వంశీతో భేటీ ములాఖాత్ సెట్ అయింది. మొత్తానికి ఈరోజు సత్యవర్ధన్ స్టేట్మెంట్, మొత్తానికి ఏం జరగబోతుంది, దేని గురించి జగన్ భయపడుతున్నాడు అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గతంలో ఇప్పటిదాకా మనం చూసుకుంటే నందిగామ సురేష్ కావచ్చు, గతంలో హెలికాప్టర్ వేసుకొని మరి వెళ్ళి పిన్నెల రామకృష్ణారెడ్డిని కావచ్చు, వీళ్ళిద్దరిని కలవడం జరిగింది. ఇప్పుడు సత్యవర్ధన్ స్టేట్మెంట్తో పాటు రేపు ఉదయం 10:30 వల్లభనేని వంశీని కలవబోతున్నాడు వైఎస్ జగన్. మొత్తానికి ఎలా ఉండబోతుంది ఈ భేటీ, దేని గురించి మాట్లాడుకోబోతున్నారంటే ఏం చెప్తారు? వంశీ ఏదన్నా చోట మర్చిపోయాడేమో, కొన్ని విషయాలు ఒప్పుకోలేదేమో, రేపు పొద్దున వంశీని బయటికి రాకుండా అన్ని విషయాలు చెప్పడానికి అయితే మాత్రం బయలుదేరుతున్నాడు అయితే నేను అనుకుంటున్నాను. గతంలో చూశారు కదా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేను అసలు ఈవీఎంల జోలికి బాగాలేదు అంటే, అవును అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది, అందుకే ఈవీఎంలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొట్టాడని చెప్పని ఇరికిచ్చేశాడు. అక్కడ అతను బాగా ఇరికించాడు. ఇట్లా ఎక్కడ చూస్తున్న నందిగం సురేష్ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, వర్ర రవీందర్ రెడ్డికి సంబంధించింది కావచ్చు, ఏది మాట్లాడినా అలానే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడికి వచ్చేతలకి ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయం అనేది వేరు. శాసనసభ్యుడు అతను ఏదో చేశాడు, అతనికి సంబంధించిన ఆ వ్యవహారాలని మిగిలిన విషయాలన్నీ బయటకు వస్తాయి. ఇక్కడ ఇతని అడ్డం పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని వంశీ అనే వ్యక్తి వాళ్ళ పార్టీలోకి వెళ్ళిన తర్వాత, అంటే వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేసిన తర్వాత జరిగిన చాలా విషయాలకు సంబంధించి, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబం మీద అతను మాట్లాడిన విధానానికి, అక్కడ జరుగుతున్న చాలా కుంభకోణాలకు సంబంధించి, అదే కొండలను కూడా మట్టి పిండి చేసేసి తోలుకున్న విధానాల గురించి, ఈ విషయాలన్నీ కూడా రేపు పొద్దున ఎక్కడ అతని పేరు బయటికి రాకుండా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతినాడుకోవడమే అతను చేసేది. వరుసనే ఈ నాయకులందరూ ఎందుకు వెళ్తారంటే, ఇరుక్కున్నది ఎటు నువ్వు ఇరుక్కున్నావు, నీ ఒక్కడికే పరిమితంగా, దీంట్లో పలానా వాళ్ళు ఉన్నారు అని చెప్పని మిగిలింది అధినాయకుడికో లేకపోతే వేరే నాయకుడికో. ఎందుకంటే వీళ్ళందరూ సామంతులు కదా, కప్పం తీసుకెళ్ళి కట్టాల్సిందే కదా, వీళ్ళు సంపాదించిన ప్రతి పైసాలో వాళ్ళకి వాటా వెళ్ళాల్సిందే కదా. కాబట్టి మాకేం సంబంధం లేదని చెప్పడం కోసం, బతిలాడు కోసం వెళ్తున్నాడు అంత తప్ప వేరే అయితే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కలుసుకోవాలంటే, ప్రజల దగ్గరకు రావాలి అంటే, ఇట్లా వారానికి ఒకళ్ళిద్దరు గనక ఈ ప్రభుత్వం గనక అదుపులో తీసుకోగలిగితే అప్పుడు ఆయన పరిగెసుకుంటూ వచ్చేసి వీళ్ళని కలుసుకుంటూ అప్పుడు ప్రజలకి ప్రత్యక్షంగా ప్రసార మాధ్యమాలతోటి, దినపత్రికలతోటి మాట్లాడుకుంటాడు. అంత తప్ప ఎక్కడ రాడు కదా. మామూలుగా ఏదైనా మాట్లాడాలనుకోండి, వాళ్ళకి 4-5 పిలిపించుకొని అది మాట్లాడేసి దాన్ని ప్రజల మధ్య వదులుతాడు తప్ప, ప్రత్యక్షంగా వచ్చి విలేకరులు అడిగేదానికి సమాధానం, లేకపోతే ప్రసార మాధ్యమాలకు సంబంధించిన వాళ్ళు అడిగేదానికో సమాధానాలు అయితే ఉండవు కదా. అతను ఏం చెప్పాలనుకుంటాడో చెప్తాడు, దాన్ని విడుదల చేస్తారు, జనానికి అందరికీ చూపిస్తారు. ఇట్లానే కదా వచ్చేది ఇప్పుడు అతనికి. ఈ ఒక్క అంశం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ పోలీసులు సమర్థవంతంగా అతను అదుపులో తీసుకున్నారనేది అనుమానమేం లేదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఇప్పుడు అతనికి సంబంధించిన చరవాణి ఏదైతే అది దొరకట్లేదని అంటున్నారో, అదుపులో తీసుకున్నప్పుడు దాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదనేది ఇప్పుడు ప్రజలందరి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే ఎవరిని అదుపులో తీసుకున్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి చరవాణిని తీసుకొని దాంట్లో వివరాలు ముఖ్యంగా దాంట్లోనే ఉంటున్నాయి కదా. ఇవాళ అన్ని విషయాలు ఎవరితో మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది, రేపు తర్వాత అవినాష్ రెడ్డి లాగా లేకపోతే పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరితో మాట్లాడుకున్నారో ఏంటో చూడటం అనేది తర్వాత విషయం. ఇప్పుడు అతను లోనికి వెళ్ళి 40 నిమిషాలు ఉండి మాట్లాడుకొని బయటకు వచ్చింది గుర్తించిన తర్వాత దాన్ని మర్చిపోయారు, దాన్ని స్వాధీనం చేసుకోలేదు అంటే, లేదంటే అది ఏమైనా స్వాధీనం చేసుకొని దాని మీద మామూలుగా పరిశోధన చేస్తున్నారా, అన్ని వివరాలు బయట రాబడుతున్నారంటే, అది కనుక వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్టయితే వాళ్ళు అడిగి ఉండేవాళ్ళు, మాది చరవాణిని స్వాధీనం చేసుకున్నారు, మాకు సమాధానం చెప్పట్లేదని చెప్పని. వాళ్ళు అడగట్లేదు, ఇలా దొరకలేదు అంటే ఇందుట్లో ఏదో జరిగిందని మాత్రం ప్రజలందరూ భావిస్తున్నారు. మరి అంత వేగవంతంగా వెళ్ళి అతను అదుపులో తీసుకున్న వాళ్ళు చరవాణిని మర్చిపోతారా? ఇంతవరకు ఎవరి దగ్గర జరగలేదు కదా. ఇట్లా ఎవరిని అదుపులో తీసుకున్నా కూడా అతనికి సంబంధించిన చరవాణిని తీసుకున్నారు కదా, మరి ఇతను ఎట్లా వదిలిపెట్టారు? ఇది చాలామందికి అనుమానం వస్తూ ఉంది. మరి అది నిజాలు ఏంటనేది ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీదే ఉంది.
అయితే ఏదైతే కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత వల్లభనేని వంశీ కూడా మీరందరూ మట్టి కొట్టుకుపోతారు అని చెప్పి దూషించడాలు కావచ్చు. దాని తర్వాత మొబైల్ నిజంగా మీరు అన్నట్టుగా కావాలనే ఒక స్కెచ్ ద్వారా దాన్ని ఏమైనా పక్కన పెట్టారా? ఎందుకంటే జగన్తో మాట్లాడినటువంటి ఒక కాల్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి దాంట్లో గుర్తిస్తూ వస్తున్నారు. అదే ఒకరోజు ముందు కూడా పంకజశ్రీ తన వైఫ్ కూడా ఏం మాట్లాడుతుందంటే, జగన్ గారిని మేము కలిసి వచ్చాము, జగన్ గారి అండదండలు మాకు చాలా పూర్తిగా ఉన్నాయని చెప్పేసి అంటుంది. సో ఖచ్చితంగా జగన్ ఇరుక్కుంటాడనే ఇలాంటి మొబైల్ దాచిపెట్టడం కావచ్చు, లేదంటే మిగతా జరిగాయంటే ఏమంటారు? నిస్సందేహంగా ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఆమె చెప్పింది, మేము న్యాయస్థానం దగ్గరికి వెళ్ళేసి అతను మా దగ్గరికి రాలేదు, మా ఆయన దగ్గరకు రాలేదు, అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రావడం మాత్రమే వెళ్ళారు అని చెప్పని చెప్తోంది కదా. అక్కడైతే ఆధారాలు అయితే కనపడుతున్నాయి కదా. కాబట్టి మాతోటి ఏం మాట్లాడలేదు, మాకేం సంబంధం లేదు, అతను వెళ్ళాడా లేదనే తర్వాత విషయం. ఇక్కడికైతే న్యాయస్థానం దగ్గరికి వచ్చింది, ఆ వాహనం అవన్నీ వీళ్ళు గుర్తించారు, ఎమ్మడబడ్డారు. అతను ఆనందంలో వేడుక చేసుకున్నాడు, అందరితో కలిసి ఇంటికి వెళ్ళారు, తీసుకుని వచ్చారు. అంతవరకు పోలీసులు వేగవంతంగానే పనిచేశారు, దాన్ని మనం అంతవరకు అభినందిద్దాం. కానీ తర్వాత జరిగే ఈ కార్యక్రమాలు అదుపులో తీసుకున్న తర్వాత అతని చరవాణిని స్వాధీనం చేసుకోకుండా రావటం అనేది మాత్రం ఇప్పటికీ అర్థం కాని విషయం. సో ఎందుకని ఇంత హుటాహుటిన రేపు పొద్దున 10:30 గంటలకి జగన్మోహన్ భేటీ కాబోతున్నాడు అంటే ఏదైనా రహస్యాలు బయట పడతాయన్నా, లేదా బయట పెడతానికి ఏమైనా వస్తున్నాడా జగన్ అంటే ఏం చెప్తారు? రెండు ఆలోచించుకోవాలి. అతనేమో చెప్పొద్దని చెప్పడానికి వస్తాడు, కానీ ఇతనే చెబుతాడు. అతనేమో చాలా విషయాలు నువ్వు బహిర్గతం చెయ్యొద్దు, ఇవాళ కాతే రేపు 3 నెలలు కాతే 4 నెలలు, 3 సంవత్సరాలు కాతే 10 సంవత్సరాలు నువ్వు లానే ఉండు, వచ్చిన నష్టం అయితే ఏం లేదు, కానీ మా పేర్లు బయటికి రానియొద్దు అని బతిలాడుకోవడానికి వెళ్తాడు, లేదంటే బెదిరించడానికి వెళ్తాడు. బయటకు వచ్చేమో లేదు కోర్టుకు రాకూడదా, వాహనంలో వస్తే తప్పేంటి, అతనితో మాట్లాడితే తప్పేంటి, అతను తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి అతనితో మాట్లాడాడు అని కూడా చెప్పగలడు. ఎందుకంటే ఇతను బయటికి రానియకుండా చేసే సమర్థత ఆయన దగ్గర చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇదే విషయంలో సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో ఎస్సీకి సంబంధించిన వ్యక్తిని కిడ్నాప్ చేసినటువంటి కేసు ఏదైతే ఉందో చాలా కీలకమైనది. కానీ వాళ్ళ ఎవరైతే లాయర్ ఉన్నారో సుధాకర్ రెడ్డి చాలా గమ్మత్తుగా ఏదైతే న్యాయస్థానంలోకి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడింది, కిడ్నాప్ అనేది చాలా చిన్న విషయం కదా అంటారు. సో వైసీపీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పొరపాటున వాళ్ళు ఏదైనా తప్పించుకుంటారేమో అని చెప్పని ఇలా కావాలని చెప్పని ఆధారాలు కూడా వాళ్ళే ఇస్తున్నారు. అంటే చాలా చిన్న విషయంగా వాళ్ళు పరిగణించినప్పుడు న్యాయమూర్తి దాని గురించి తీవ్రంగానే పరిగణిస్తాడు కదా. ఇప్పుడు అతన్ని నియమించాలనే అందరూ కోరుకున్నారు, ఎందుకంటే ఇప్పటివరకు అతను చేపట్టిన ఏది విజయవంతం కాలే ఇంతవరకు. ఎందుకంటే అతను ఒక రకంగా చెప్పుకోవాలంటే న్యాయవాది అయితే కాదు, సంపూర్ణంగా తెలిసిన న్యాయవాది అయితే కాదు. అతనికి ధృవీకరణ పత్రం ఉంది ఇతను న్యాయవాది అని, అంతవరకే. ఏదన్నా సమస్య ఇస్తే దాన్ని కూలంకుషంగా తెలుసుకొని ఆ సమస్య నుంచి అతను బయటపడేసే అంత శక్తి సామర్థ్యాలు అతని వరకు అయితే లేదు. అతనికి కావాల్సిన వ్యక్తి కాబట్టి అతను ఆ విధంగా నియమించారు, ఇప్పుడు ఇట్లాగా నియమిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు అన్న మాటలు బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే, నిజంగా ఆయన సరిగ్గా సమర్థమైనటువంటి ఒక న్యాయవాది అయ్యి ఉంటే మటుకు జగన్ కేసులన్నీ కూడా తనే వాదించాలి. కానీ జగన్ కేసులు ఏవి కూడా తను వాదించినటువంటి పరిస్థితి ఇప్పటిదాకా చూడలేదు. అతని సామర్థ్యం జగన్మోహన్ రెడ్డికి తెలుసు, కొన్ని విషయాల్లో ఉపయోగించుకుంటున్నాడు అంతే. ఎవరో ఒకరిని అడ్డం పెట్టుకోవాలి కాబట్టి, అతను అడ్డం పెట్టుకున్నాడు నమ్మకస్తుడు కాబట్టి, అంత తప్ప వేరేం లేదు. ఇక్కడ కూడా ఏందంటే ఎక్కడ బయటకు వస్తాడో వంశీ అనే వ్యక్తి, చాలామంది ఏమనుకుంటారంటే వంశీని రక్షించడానికి వస్తున్నారని అనుకుంటారు. వంశీని భక్షించాలని మొట్టమొదటి చూస్తున్నాడు అతను. వంశీ మీద ద్వేషం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా వంశీ అనే అతను లోనే ఉండాలి, బయటికి రాకూడదు, కాదు నా పేరు రాకూడదు, నా పార్టీ పరువు కాపాడాలని చెప్పి తాపత్రయపడతాడే తప్ప వంశీని రక్షిద్దామని కానీ అతను నిర్దోషం చెప్పి నిరూపిద్దామని కానీ ఏ క్వశ్చన్ వాళ్ళకు ఉంటుందని మాత్రం నేనైతే భావించట్లేదు. మొత్తానికి రేపు పొద్దున వల్లభనేని వంశీని కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం కన్ఫర్మ్. సో ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నాడు అన్నదానికి మీ దగ్గర నుంచి ఏమైనా వస్తాయి? ఏముంటుంది, వాళ్ళు ఏదైనా అడిగారు అనుకో, ఏందయ్యా అవతల నాకు స్క్రిప్ట్ రాసి ఇవ్వలేదు, నేను చూసి చదవాలి కదా, మీరు ఎట్లా పడితే అట్లా అడిగేది ఎట్లా, ముందు మీరు ఏమైనా అడగదలుచుకున్నారో ఇవాళే నాకు పంపించండి, దాన్ని రాసుకొని వస్తాను, అప్పుడు చదువుతాను, మీరు ఎప్పుడు పడితే అప్పుడు అడిగితే ఎట్లా, నేను చెప్పాల్సింది మర్చిపోతాను కదా అని అంటాడు. అందుకని నీకేమంటాడు? అదిగా ఇప్పటిదాకా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా 3 పదాలు వస్తున్నాయి, గుర్తు లేదు, తెలియదు, మర్చిపోయా అని చెప్పి. నిజంగా వైసీపీ నేతలందరికీ కూడా ఈ స్క్రిప్ట్ ఇచ్చేసారా, లేదా అందరూ ఒకటే రకంగా చెప్తున్నారంటే ఎలా చూడాలంటారు? అందుట్లో అనుమానం ఏముంది, వాళ్ళు ఎవరికేం చెప్పాలో తర్ఫీదు ఇచ్చే పంపిస్తున్నారు.
అందరికీ అదే చెప్తున్నారు, కలిసిన వాళ్ళకు కూడా అదే చెప్తారు. ఆయనతో ఎవరైతే కలుస్తారో నిన్న వాళ్ళ శ్రీమతి కలిసింది కదా, శ్రీమతి చెప్పి పంపించుంటారు. ఇక్కడ ఏ విషయాలైనా సరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇదే చెబుతారు. సాక్ష్యాధారాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, సాక్ష్యాధారాలు ఉన్నాయి. వాళ్ళకి గుర్తులేని వాళ్ళు ఉద్యోగం ఎలా చేస్తున్నారు, వాళ్ళ పని ఎలా చేయగలుగుతున్నారు, వాళ్ళ విధులను ఎలా నిర్వహించగలుగుతున్నారు. రేపొద్దున అది అడుగుతారు న్యాయవాదులు అడుగుతారు, న్యాయమూర్తి కూడా అడుగుతాడు. అంటే మీరు పనికిరారు కదా అని అంటారు. గుర్తులేదు, మర్చిపోయాము, తెలీదు అంటే మీరు వృత్తికి కూడా పనికిరారు కదా, అంతే. కాబట్టి దాని నుంచి కూడా వైదొలగడానే అడుగుతారు. చాలా వరకు చివరాంకంలో ఉండరు. కాబట్టి వాళ్ళకి అందాల్సినవి అందిని. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు తప్ప నిజం ఒప్పుకుంటారని అయితే నేనైతే భావించట్లేదు. వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి న్యాయస్థానం ముందు పెట్టి చూసారా ఇన్ని ఆధారాలు ఉండా కూడా వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు కాబట్టి న్యాయం మీరే చెప్పండి అని అడుగుతారు. అవును. అయితే దాదాపు 53 రోజులు అరెస్ట్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని రోజుకి చాలా రకాలైనటువంటి హింసలు అయితే గురి చేశారు. ఓ పక్కన ఫ్యాన్ లేకుండా, ఏసీ లేకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ ఒక్కరోజుకే వల్లభనేని వంశీ భార్య వచ్చేసి మా ఆయనకి ఏదైతే స్పైనల్ కార్డ్లో L5 కొంత సమస్య ఉంది, కింద పడుకోలేరు, బెడ్ కావాలని చెప్పి కానీ ఫ్యాన్ కావాలని, ఒంటరిగా ఉండలేరు, ఇంకొక వ్యక్తి ఎవరైనా సరే పంపించమని అడుగుతున్నారు. సో దీనికి మీరు అంగీకరిస్తారంటే ఏం చెప్పి? అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే అతను ఇబ్బందులు పడుతున్న దాని గురించి మనం ఏమి తప్పట్టాల్సిన పని లేదు. కారణం ఏంటంటే అలాంటి కారాగారాల్లో ఏ వసతులు ఉండవు, అది గమనించుకోవాలి. మిగిలిన వాళ్ళకి ఏదైనా వసతులు ఉండి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తే అప్పుడు దాని గురించి మాట్లాడినా కూడా అర్థం పరమార్థం ఉంటుంది. ఇదే రాజమండ్రి తీసుకెళ్లారనుకోండి, ఇదే నెల్లూరు తీసుకెళ్లారనుకోండి, అప్పుడు గనక అతనికి ఇదే విధంగా కిందే నేల మీద పొనుకో ఇలాంటి గనక ఏర్పాటు చేస్తే చూసారా అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అడంగంలోని ఇచ్చారు, లేకపోతే పలానాళ్ళకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇలాంటి కారాగారాల్లో ప్రాథమిక దశలో ఇప్పుడు అతను ముద్దాయి, అంతేగాని అతను నేర నిరూపణ అయితే కాలేదు కదా, అభియోగం మాత్రం ఎదుర్కొంటున్నాడు. అభియోగం మీద విచారణ జరిగేటప్పుడు ఇప్పుడు న్యాయస్థానం ఆధీనంలో ఉన్నాడు, గమనించుకోవాలి. అవును అవును. ఈ 14 రోజులు కూడా న్యాయస్థానం ఆధీనంలోనే ఉంటాడు అతను. అవును. ఆ విచారణ దానికి సంబంధించినంత వరకు, ఈ వాదోపాదాలు జరిగేంత వరకు అక్కడ ఉన్నాడు అంటే అలాంటివే చేస్తారు, ప్రత్యేకంగా అయితే ఏర్పాటు చేయరు. లేదు అతను నిజంగా తీవ్రమైన అనారోగ్యం కనుక ఉంటే అప్పుడు కనుక ఏదన్నా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రభుత్వం తప్పయిద్ది, అక్కడ ఉన్నటువంటి అధికారులు తప్పయిద్ది. అదేమీ లేకుండా ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రోజు అడిగితే దానికి అర్థం పరమార్థం అనేది ఉంటుంది. ఇలాంటి చెరసాలల్లో ఇలాగానే ఉంటుంది, అంతేగాని ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఏమి తయారు చేయరు. సో చూద్దాం సార్, రేపు పొద్దున వల్లభనేని వంశీని కలిసిన తర్వాత జగన్ ఏం ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడో, ఏం చెప్పబోతాడో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.